ఏపీలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలకు మూడు పార్టీల నాయకత్వం కీలక విజ్ఞప్తి చేస్తుంది. కార్యకర్తలు, అభిమానుల ముసుగులో కొందరు ఫేక్ అకౌంట్స్ నడుపుతూ ఒక పార్టీకి మద్దతుదారులా కనిపిస్తూ మరో మిత్రపక్ష నేతలు విమర్శిస్తారని తెలిపింది. మిత్రపక్ష నేతలు వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు, దూషణలు, కక్షపూరిత ప్రచారం చేస్తే వారు ఏ పార్టీకి చెందిన వారిని కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే వెంటనే స్పందించకుండా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. మరోవైపు కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు తిప్పికొట్టాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారం సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. కూటమి ఐక్యతే మన బలం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమంటూ ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ స్పష్టం చేస్తుంది. ఏపీలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలకు మూడు పార్టీల నాయకత్వం కీలక విజ్ఞప్తి చేస్తుంది. కార్యకర్తలు, అభిమానుల ముసుగులో కొందరు ఫేక్ అకౌంట్స్ నడుపుతూ ఒక పార్టీకి మద్దతుదారులా కనిపిస్తూ మరో మిత్రపక్ష నేతలను విమర్శిస్తున్నారని తెలిపింది. మిత్రపక్ష నేతలు వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు, దూషణలు, కక్షపూరిత ప్రచారం చేస్తే వారు ఏ పార్టీకి చెందిన వారినే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే వెంటనే స్పందించకుండా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించింది. మరోవైపు కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు తిప్పికొట్టాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారం సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. కూటమి ఐక్యతే మన బలం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ స్పష్టం చేసింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జరుగుతున్న. శ్రీహరి, ఇంకా ఏం పేర్కొంది? సతీష్, ఏదైతే ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేనతో పాటు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఇలా సోషల్ మీడియా కార్యకర్తలకు, అభిమానులకైతే మూడు పార్టీల నాయకులైతే ఇటీవల అంటే పార్టీ అభిమానులు, కార్యకర్తల ముసుగులో గొడ్డలి పార్టీ ఫేక్ అకౌంట్లు, అదే విధంగా సూడో అభిమానులుగా వ్యవహరిస్తున్న విషయం మన అందరి దృష్టికి వచ్చిందంటూ ఏదైతే వీరంతా కూడా పార్టీ అభిమానులా నటిస్తూ మరొక మిత్రపక్ష నాయకులను తీవ్రంగా విమర్శించడం, వ్యక్తిగతంగా దూషించడం లేదా వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు, అదే విధంగా కామెంట్లు చేస్తున్నారంటూ కూడా దాంతో పాటు ఉదాహరణకు టీడీపీ అభిమానులాగే కనిపించే ఒక ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేసి చంద్రబాబు, అదే విధంగా పవన్ కళ్యాణ్ ను విమర్శించేలాగా ఈ జనసేన అభిమానుల్లా కనిపించేలా ఫేక్ అకౌంట్లను అయితే క్రియేట్ చేసి అటు చంద్రబాబును గాని, ఇటు పవన్ కళ్యాణ్ గాని, అదే విధంగా ఆ బీజేపీ నాయకులను గాని విమర్శిస్తున్నట్లుగా అయితే గుర్తించారు. దానికి సంబంధించి అంటే అసలైన కార్యకర్తలు ఆవేశానికి లోనయ్యి ఈ మిత్రపక్షాల పైన పరస్పరం దాడులకు దిగుతారన్న ఆలోచన ఏదైతే ఉందో దానికి సంబంధించి చివరకు మనలో మనమే గొడవ పడుతూ వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కల్పిస్తున్నామనే ఒక ఆలోచనకి వచ్చినట్లుగా అయితే గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా కలిసి వైసీపీ వ్యూహాలను అయితే తిప్పికొట్టాలని చెప్పని భావిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన సమయంలో ఈ విభేదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సృష్టించడం ఒక మిత్రధర్మానికి విరుద్ధం అని చెప్పని కూడా భావిస్తుంది. అయితే ఈ పరిస్థితి ఏదైతే ముగింపు పలికేందుకు కూడా మూడు మిత్రపక్షాల నాయకత్వం ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయం తీసుకుంది. ఇకపై టీడీపీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియాలు ఏవైతే ఉన్నాయో కార్యకర్తలు ఎవరైనా కూడా మిత్రపక్ష నాయకులు, వారి కుటుంబ సభ్యులపైన వ్యక్తిగత విమర్శలు, దూషణలు, పరస్పర అంటే కక్షపూరిత ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి గనక పాల్పడితే పార్టీకి చెందిన వారైతే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పని ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఓవరాల్ గా అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. దాంతో పాటు ప్రతిపక్షాన్ని గట్టిగా ఎదుర్కోవాలి అని చెప్పని కూడా అయితే ఆ కూటమిని ఐక్యత మరింతగా బలం చేకూర్చేలాగా తీసుకువెళ్ళాలని చెప్పని అయితే కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ ఎవరైతే సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ పార్టీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.